GPS introduction PowerPoint presentation. Okay, as you know, GPS is what? GPS is global positioning system. So GPS actually it revolutionized navigation and position location. Navigation and actually we want to go to a unknown place. So we don't know the route. Route తెలియదు మనకి. We want to see unknown place లోకి వెళ్ళాలి మనం. So for that that is called as navigation. So in navigation and also position location. Suppose మనకి ఏదైనా vehicle miss అయింది. So we have a vehicle missing which is fitted with a GPS receiver. So we want to find out its location. So location find out చేయడానికి ఏం చేస్తాం మనం GPS యూజ్ చేస్తాం. So suppose if the missing vehicle is fitted with a GPS receiver, we can find its location. So we consider it as a primary method of navigation for ships, aircrafts, or vehicles which are traveling by road. So main గా మనం GPS ని దేనికి యూజ్ చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ సర్వేయింగ్ పర్పస్. మనకు తెలుసు ఆల్రెడీ ల్యాండ్ సర్వేయింగ్ తెలుసు అండ్ ఆల్సో ఫర్ మెనీ అదర్ పర్పసెస్. ఓకే, అసలు GPS కాన్సెప్ట్ ఏంటి, మనకి GPS అనేది ఎలా యూజ్ చేస్తాం, ఎలా వర్క్ అవుతుంది అనేది మనం చూద్దాం. ఫస్ట్ సపోజ్ వీఆర్ ట్రావెలింగ్ ఆన్ రోడ్ మీద ట్రావెల్ చేస్తున్నాం బై మీన్స్ ఆఫ్ వెహికల్. సో మనం డెస్టినేషన్కి వెళ్ళాలి. ఎలా వెళ్తామంటే వీ టేక్ ద హెల్ప్ ఆఫ్ సర్టెన్ మైల్ స్టోన్స్. కొన్ని మైల్ స్టోన్ హెల్ప్ చేసుకుంటాం. సపోజ్ మన కాలేజ్ నుంచి మనము క్లాక్ టవర్కి వెళ్ళాలి. ఎలా వెళ్తామంటే ఫస్ట్ మెయిన్ రోడ్కి వస్తాం, నెక్స్ట్ వీ గో టు కాలేజ్ రోడ్, అక్కడ నుంచి హై స్కూల్ రోడ్కి వెళ్తాం, అక్కడ నుంచి క్లాక్ టవర్కి వెళ్తాం. అంటే దీస్ ఆర్ ఆల్ మైల్ స్టోన్స్. సో మైల్ స్టోన్స్ హెల్ప్ తీసుకొని మనం మన రిక్వైర్డ్ డెస్టినేషన్కి వెళ్తాం. సో ఇది ఎప్పుడు అంటే వెన్ యూఆర్ ట్రావెలింగ్ బై రోడ్లో ట్రావెల్ చేస్తే కాలేజ్ రోడ్డు, హై స్కూల్ రోడ్డు, క్లాక్ టవర్ ఇలా కొన్ని మైల్ స్టోన్స్ హెల్ప్ తీసుకుంటాం. అదే సపోజ్ ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ బై సీ ఆర్ బై ఎయిర్, మనం ఒక షిప్లో వెళ్తున్నాం లేదా ఒక ఏరోప్లేన్లో వెళ్తున్నాం, అప్పుడు అక్కడ మనకి రోడ్స్ అనేవి ఉండవు కదా, నో రోడ్స్ నో ల్యాండ్ మార్క్స్. మరి అక్కడ ల్యాండ్ మార్క్స్ ఏం యూజ్ చేస్తాం, వాట్ ఆర్ ద ల్యాండ్ మార్క్స్ వి యూజ్ అంటే అక్కడ కూడా కొన్ని ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి. ఏంటంటే సన్, మూన్ అండ్ స్టార్స్. సన్ ని మనం ఒక ల్యాండ్ మార్క్ గా యూజ్ చేసుకోవచ్చు, మూన్ ని ఒక ల్యాండ్ మార్క్ గా యూజ్ చేసుకోవచ్చు, అలాగే స్టార్స్ ని ల్యాండ్ మార్క్ గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సో దీస్ ఆర్ ద ల్యాండ్ మార్క్స్ వి ఆర్ యూజింగ్. ఓకే, నెక్స్ట్ సార్ వంశీ గారు డిస్ప్లే అవట్లేదు, అది చూడండి ఒకసారి. ఏంటి సార్? అది పీపీటీ డిస్ప్లే అవట్లేదు. పీపీ డిస్ప్లే అవట్లేదా? ఓకే, మళ్ళీ డిస్ప్లే నాకైతే అవ్వట్లేదు, మరి చూడండి ఏమన్నా అడగండి, రాంప్రభు అడగండి. ఇప్పుడు చూడండి డిస్ప్లే వస్తుందా పీపీటీ? ఉంది సార్, ఉంది. ఓకే ఓకే పీపీటీ వస్తుందా సార్? ఓకే సార్, ఓకే ఉంది సార్, ఉండే. ఓకే 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 సార్, ఓకే ఓకే సార్. ఇక్కడ మనకి 3 ల్యాండ్ మార్క్స్ యూజ్ చేస్తున్నాం మనం. ఏంటంటే అవి సన్, మూన్ అండ్ స్టార్స్. అయితే ఈ ల్యాండ్ మార్క్స్ మనకి ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే ఇన్ క్లియర్ వెదర్ కండిషన్స్. వెదర్ అనేది క్లియర్ గా ఉన్నప్పుడు వీ కెన్ యూజ్ దిస్ 3 ల్యాండ్ మార్క్స్. సపోజ్ వెదర్ ఈజ్ నాట్ క్లియర్ అంటే రెయిన్ వస్తుంది లేదా ఫాగ్ ఉంది, క్లౌడీ కండిషన్స్ ఉంది, అప్పుడు మనకి ఈ ల్యాండ్ మార్క్స్ యూజ్ అవ్వవు. మరి అలాంటి సిచ్యువేషన్ లో వాట్ ఈస్ ద రెమెడీ వీ హ్యావ్ టు ఫాలో? సో ఇదే డౌట్ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, యుఎస్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కి ఇదే సిచ్యువేషన్ ఎదురైంది. సపోజ్ వీ హ్యావ్ టర్బులెంట్ వెదర్ కండిషన్స్ లైక్ రెయిన్, ఫాగ్, క్లౌడ్ కండిషన్స్ ఉన్నాయి. సో అప్పుడు మనకి సన్ కనిపించదు, మూన్ కనిపించదు, స్టార్ కూడా కనిపించదు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఏం చేస్తాం అనే దానికి ఆన్సరే మనకి GPS, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. సో ఇక్కడ మనకి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ లో కాన్సెప్ట్ ఏంటి యాక్చువల్ గా? సపోజ్ మనకి రెయిన్ వస్తుంది. రెయిన్ వస్తున్నప్పుడు మనకి సపోజ్ లైట్నింగ్ అండ్ థండర్ వస్తుంది. రెయిన్ ఎప్పుడైతే వస్తుందో మనకి వీ కెన్ అబ్జర్వ్ లైట్నింగ్ అండ్ థండర్. సో అయితే ఇందులో మనకి ఫస్ట్ ఏది అబ్జర్వ్ చేస్తాం? లైట్నింగ్ ఫస్ట్ అబ్జర్వ్ చేస్తామా లేదా థండర్ ఫస్ట్ అబ్జర్వ్ చేస్తామా? చెప్పండి ఎవరైనా, ఏది ముందు అబ్జర్వ్ చేస్తాం? whether we will observe lightning first or whether we will observe thunder first? Lightning, sir. Lightning first observe chestam endukante because the velocity of light is more than velocity of sound.
సో ఓకే నో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే మనం ఒక అబ్జర్వర్ మనకి ఆ లైట్నింగ్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ కావాలి, మనకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే వాట్ ఈస్ ద సిచ్యుయేషన్ వి ఫాలో? సో మనం ఏం ఫాలో అవ్వాలి? లైట్నింగ్ ఓకే, ఇప్పుడు ఫస్ట్ లైట్నింగ్ చూస్తాము, నెక్స్ట్ థండర్ చూస్తాం. సో ఎందుకనంటే బికాస్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఈస్ మోర్ దెన్ వెలాసిటీ ఆఫ్ సౌండ్. ఓకే, మనకి సపోజ్ ఈ రెండింటికి అబ్జర్వ్ చేయడానికి మధ్యలో ఒక 2 సెకండ్స్ డిలే ఉంది. లైట్నింగ్ అబ్జర్వ్ చేసిన 2 సెకండ్స్ తర్వాత మనం థండర్ అబ్జర్వ్ చేస్తాం. సో దీన్ని బట్టి మనం మనకి ఆ లైట్నింగ్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే డిస్టెన్స్ ఈస్ క్యాలిక్యులేటెడ్ యాజ్ వెలాసిటీ ఇంటూ టైం. సో డిస్టెన్స్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. సో వెలాసిటీ ఏంటి అంటే ఇక్కడ వెలాసిటీ ఆఫ్ సౌండ్. సో యాజ్ వి నో వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇస్ 330 meters per second. సో రెండింటికి మధ్యలో 2 seconds డిలే ఉంది. లైట్నింగ్ కి థండర్ కి మధ్యలో 2 seconds డిలే ఉంది అనుకుంటే సో డిస్టెన్స్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. 330 meters per second ఇంటూ 2 seconds, దట్ మీన్స్ 660 meters. సో అంటే మనకి ఆ లైట్నింగ్ వచ్చే స్పాట్ కి మధ్యలో 660 meters డిస్టెన్స్ ఉంది. సో వీఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్. మనకి అన్నోన్ పొజిషన్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని మనం క్యాలిక్యులేట్ చేయగలం. సో యూజింగ్ దిస్ పర్టికులర్ మెథడ్. సో ఇది మనకి బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ జిపిఎస్. సో ఈ కాన్సెప్ట్ ఉపయోగించి మనం జిపిఎస్ ద్వారా ఒక పర్టికులర్ అన్నోన్ పొజిషన్ లొకేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అర్థమవుతుందా మీకు? నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమైందా? సో యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమైందా మీకు? వెలాసిటీ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇంటూ టైం. సారీ, డిస్టెన్స్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. సో వెలాసిటీ ఆఫ్ సౌండ్ 330 meters per second కాబట్టి టైం డిలే థండర్ కి లైట్నింగ్ కి మధ్యలో 2 seconds డిలే ఉంది కాబట్టి సో డిస్టెన్స్ బిట్వీన్ us అండ్ ద అబ్జర్వర్ ఇస్ 660 meters. సో ఈ కాన్సెప్ట్ ఉపయోగించి మనకి ఒక అన్నోన్ లొకేషన్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ యాక్చువల్ గా జిపిఎస్ సిస్టమ్ ని ఒరిజినల్ గా అంటే యాక్చువల్ గా మిలిటరీ పర్పస్ కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ యుఎస్ఏ has started this GPS. సో ఇనిషియల్ గా GPS ని నావ్స్టార్ అని పిలుస్తారు. నావ్స్టార్ అంటే నావిగేషన్ సిస్టమ్ విత్ టైమింగ్ అండ్ రేంజింగ్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ has named it as నావ్స్టార్. సో దట్ ఈస్ నావిగేషన్ సిస్టమ్ విత్ టైమింగ్ అండ్ రేంజింగ్. సో యాక్చువల్ గా ఫర్ మిలిటరీ పర్పస్ కోసం మెయిన్ గా దీన్ని డిస్కవర్ చేశారు. అంటే మిలిటరీ వాళ్ళు ఒక టార్గెట్ ని హిట్ చేయాలి బై యూజింగ్ మిసైల్స్ ఆర్ బాంబ్స్. టార్గెట్ మీద ఒక బాంబ్ వేయాలి లేదా మిసైల్స్ వేయాలి. సో దానికోసం బేసికల్ గా ఈ జిపిఎస్ సిస్టమ్ అనేది ఇన్వెంటెడ్. సో ఇట్ విల్ యూజ్ ఎల్ బ్యాండ్ సిగ్నల్స్. మనకు తెలుసు యాక్చువల్లీ శాటిలైట్ కమ్యూనికేషన్ డిఫరెంట్ బ్యాండ్స్ యూజ్ చేస్తుంది, లైక్ ఎస్ బ్యాండ్, ఎక్స్ బ్యాండ్, కేయు బ్యాండ్, కేఏ బ్యాండ్ ఎట్సెట్రా. సో జిపిఎస్ మనం వాడే సిగ్నల్స్ ఏంటంటే ఎల్ బ్యాండ్ సిగ్నల్స్. ఎల్ బ్యాండ్ సిగ్నల్స్ ఉపయోగించి మనం జిపిఎస్ శాటిలైట్స్ యూజ్ చేసే సిగ్నల్స్ ని ట్రాన్స్మిట్ చేస్తాం. సో ఇక్కడ మనం యూజ్ చేసే కోడ్ ఏంటంటే పీ కోడ్. పీ కోడ్ అంటే ప్రిసైజ్ కోడ్. పీ స్టాండ్స్ ఫర్ ప్రిసైజ్. ప్రిసైజ్ అంటే యాక్యురేట్ అని అర్థం. సో ఇట్ హ్యాస్ ఎ హై సెక్యూరిటీ. దిస్ పీ కోడ్ హ్యాస్ ఎ వెరీ హై సెక్యూరిటీ. సో ది సెక్యూర్ హై యాక్యురసీ పీ కోడ్ ని ఉపయోగించి మనం we can achieve a positioning accuracy of 3 meters. అంటే మనం ఒక మిసైల్ ని ఒక పర్టికులర్ టార్గెట్ మీద మిసైల్ ని పంపించాలి అంటే విత్ ఇన్ అన్ యాక్యురసీ ఆఫ్ 3 meters. 3 meters యాక్యురసీలో మనం ఆ మిసైల్ ని టార్గెట్ మీదకి పంపించవచ్చు యూజింగ్ దిస్ పర్టికులర్ జిపిఎస్. సో ఈ జిపిఎస్ ను ఉపయోగించి మిలిటరీ యూజర్స్ దే actually used this GPS for targeting bombs and cruise missiles. So and also ఇంకొక మెయిన్ అప్లికేషన్ ఏంటంటే జిపిఎస్ కి సపోజ్ వెదర్ బాగాలేనప్పుడు పైలట్ ఈస్ నాట్ ఏబుల్ టు సీ ద రన్వే పైలట్ కి కనిపించట్లేదు. అలాంటి సిచ్యువేషన్ లో ఎయిర్ క్రాఫ్ట్ ని ల్యాండ్ చేయడానికి ఉపయోగిస్తుంది. ఎలా అంటే బై యూజింగ్ ఆటో పైలట్. మనకి ఏరోప్లేన్స్ లో ఆటో పైలట్ అని ఒక మోడ్ ఉంటుంది. ఆటో పైలట్ ని జిపిఎస్ కి లింక్ చేయడం ద్వారా వీ కెన్ ప్రొవైడ్ ద ఆటోమేటిక్ ల్యాండింగ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ జీరో విజిబిలిటీ కండిషన్స్. సపోజ్ సివియర్ రెయిన్ వస్తుంది లేదా ఫాగ్ ఉంది, క్లౌడీ ఉంది, ఇలాంటి కండిషన్ లో
మన ఎయిర్ క్రాఫ్ట్ ని ఆటో ల్యాండింగ్ చేయడం కోసం వి యూస్ దిస్ పర్టికులర్ జీపీఎస్. సో జీపీఎస్ కెన్ బి లింక్డ్ విత్ ఆటో పైలట్. ఆటో పైలట్ తో జీపీఎస్ ని లింక్ చేసి వీ కెన్ ప్రొవైడ్ automatic landing of aircraft in zero visibility conditions. So ఇది one of the applications of GPS. Okay, next screen కు వెళ్దాం. సో మెయిన్ అప్లికేషన్స్. ఓకే, మనకి GPS అనేది వర్క్ అవ్వాలి. వర్క్ అవ్వాలంటే ఇనిషియల్లీ ఇట్ స్టార్టెడ్ అరౌండ్ 1990లో కమర్షియల్ పర్పస్ కి జీపీఎస్ ని స్టార్ట్ చేయడం యూజ్ చేశారు. ఎప్పుడంటే బై 1990 సెవరల్ కంపెనీస్ హ్యాడ్ ప్రొడ్యూస్ లో కాస్ట్ హ్యాండ్ హెల్డ్ జీపీఎస్ రిసీవర్స్. ఓకే, మనకి జీపీఎస్ వర్క్ కావాలంటే వీ నీడ్ ఏ జీపీఎస్ రిసీవర్. 4 శాటిలైట్స్ కావాలి, 4 జీపీఎస్ శాటిలైట్స్ కావాలి, అలాగే వీ నీడ్ ఏ జీపీఎస్ రిసీవర్. సో జీపీఎస్ రిసీవర్ ని చాలా కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేసినాయి బై ది ఇయర్ 1990 ఫర్ జనరల్ పొజిషన్, లొకేషన్ అండ్ నావిగేషన్. ఓకే, యాక్చువల్ గా suppose we can fit the GPS receiver in a car. Oka vehicle lo we can fit the GPS receiver, and also nowadays all of our smartphones have this GPS receiver fitted inside. Already GPS manaki fit ayi undi mana cell phones lo, so that suppose drivers are traveling in an unknown place lo drivers travel chestunte వాళ్ళకి రూట్ తెలియదు. If they have GPS in their receiver, they will not lose the path. So drivers will not get lost. Suppose మనం ఏదైనా ఎమర్జెన్సీ నంబర్స్ ని కనుక ప్రెస్ చేస్తే మన సెల్ ఫోన్ మీద ఆటోమేటికల్లీ మన లొకేషన్ will be transmitted to those numbers. So that is one of the advantages of GPS. GPS receiver ను ఉపయోగించి we can use a GPS receiver to transmit our location automatically to emergency numbers. So this is one of the advantages of GPS. So GPS system ఉపయోగించి we can directly find out the present position of a GPS receiver. So GPS receiver present position ని మనం automatically read out. We can automatically read out the present position of a GPS receiver with an accuracy of 30 meters. 30 meters accuracy తో మనం we can find out direct readout of the present position of GPS. So GPS ను ఉపయోగించి మనం we can directly find out the present location of a particular vehicle within an accuracy of 30 meters. 30 meters accuracy లో మనం we can find out the particular position of that particular GPS receiver. సో అయితే ఇందుకోసం మనం చేయాల్సింది ఏంటంటే జీపీఎస్ రిసీవర్ చేయాల్సింది ఏంటంటే ఇట్ హ్యాస్ టు రిసీవ్ సిగ్నల్స్ ఫ్రమ్ 4 జీపీఎస్ శాటిలైట్స్. మొత్తం యాక్చువల్లీ వరల్డ్ వైడ్ వీ హ్యావ్ 24 జీపీఎస్ శాటిలైట్స్. వరల్డ్ వైడ్ 24 జీపీఎస్ శాటిలైట్స్ ఉంటే ఎవ్రీ జీపీఎస్ రిసీవర్ ఇట్ విల్ రిసీవ్ సిగ్నల్స్ ఫ్రమ్ మినిమం 4 జీపీఎస్ శాటిలైట్స్. 4 జీపీఎస్ శాటిలైట్స్ నుంచి ఒక జీపీఎస్ రిసీవర్ అనేది సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటుంది వేర్ ఎవర్ ఇట్ ఈస్ in anywhere throughout the world. GPS receiver అనేది ఎక్కడ ఉన్నా throughout the world it will receive signals from minimum 4 GPS satellites. So as మనం చెప్తున్నా 24 satellites ఉంటాయి. They are rotating in MEO orbit. MEO orbit అంటే medium earth orbit. Medium earth orbit లో rotate అవుతూ ఉంటాయి at a height of 20,000 kilometers above earth. So MEO orbit అనేది మనకి ఎర్త్ నుంచి 20,000 kilometers హైట్ లో ఉంటాయి. సో ఈచ్ శాటిలైట్ విల్ బి అట్ ఏ ఇంక్లినేషన్ ఆఫ్ అరౌండ్ 55 degrees ఆర్ 60 degrees. సో మొత్తం 4 శాటిలైట్స్ ని ఒక గ్రూప్ లో వి కీప్ ఆల్ ద శాటిలైట్స్ ఆర్ క్లస్టర్డ్ ఇన్ గ్రూప్స్. సో ఈ గ్రూప్స్ నే మనం కన్స్టలేషన్స్ అని పిలుస్తాం. ఈ గ్రూప్స్ నే we call these groups as constellations. So 24 satellites ఉన్నాయి మనకి, total 24 satellites. So each group consists of 4 satellites. ఒక్కొక్క గ్రూప్ లో 4 satellites ఉంటాయి మనకి. So totally we have 6 groups. 6 groups of satellites ఉంటాయి. So each group contains 4 satellites. So now what is the angle between each group? సో ఈచ్ గ్రూప్ లో మనకి ఎంత యాంగిల్ ఉంటుంది? సో టోటల్ 24 జీపీఎస్ శాటిలైట్స్ ఉంటాయి. సో వీటిని గ్రూప్స్ గా డివైడ్ చేస్తాం.
సో ఈచ్ గ్రూప్ లో 4 శాటిలైట్స్ ఉంటాయి. అంటే ఎన్ని గ్రూప్స్ ఉంటాయి మనకి? టోటల్ 6 గ్రూప్స్ ఉంటాయి. సో టోటల్ యాంగిల్ ఎంత మనకి? అట్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్ వీ హ్యావ్ ద టోటల్ యాంగిల్ ఇస్ 360 degrees. 360 degrees ని 6 గ్రూప్స్ కి డివైడ్ చేస్తే ఈచ్ గ్రూప్ ఇస్ సపరేటెడ్ బై 60 degrees. సో ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ శాటిలైట్స్ కి మధ్యలో మనకి 60 degrees యాంగిల్ అనేది మెయింటైన్ అవుతుంది. సో దట్ ఒక GPS రిసీవర్ ఇట్ కెన్ పికప్ సిగ్నల్స్ ఫ్రమ్ 1 group. ఈ టోటల్ 6 గ్రూప్స్ లో every GPS receiver wherever it is in the world, it can receive signals from at least 4 satellites. Okay, we have discussed about one GPS system called as Navstar. Navstar ane oka GPS system gurinchi chadukunna. There are other GPS systems also called as LORAN. LORAN ane inko GPS system kuda undi. LORAN means long range navigation. So this also it can provide a direct readout of the position of the GPS receiver. So GPS receiver ekkada undi anedi we can have a direct readout of the position of this particular GPS receiver using this particular GPS system called as LORAN. But ikkada drawback entante it is not that much accurate. Anta accurate kaadu LORAN ane GPS system. So it is not that much reliable. So we cannot depend because it is not that much accurate. So మన main application ఏంటంటే it is used to establish the position at any point on the globe. Globe లో మనం ఎక్కడ ఉన్నా కూడా if you have a GPS receiver we can find out its position. So we can find out the exact location. So exact location అంటే ఏంటి actual గా we need the XYZ coordinates. మనకి కనుక XYZ coordinates తెలిస్తే అంటే we need the longitude, latitude and height coordinates. ఈ మూడు కనుక మనకు తెలిస్తే if we know these 3 coordinates we can find out the location of that particular GPS receiver with an accuracy of 20 meters to 1 millimeter. So you can have an accuracy of 20 meters to 1 millimeter. Within this accuracy, within this error, we can find out the location of any particular point on earth. So అయితే మనకి యాక్చువల్ గా మనకి ఎర్రర్ దేర్ మే బి సమ్ టైం డిలే, కొంత టైం డిలే రావచ్చు. జిపిఎస్ మెజర్మెంట్స్ లో కొంత టైం డిలే రావచ్చు. ఎంత టైం డిలే అంటే 5 nanoseconds to 60 nanoseconds. సో మినిమం 5 nanoseconds నుంచి 60 nanoseconds మినిమం డిలే రావచ్చు మనకి వైల్ వీఆర్ మేకింగ్ దిస్ జిపిఎస్ మెజర్మెంట్. Okay, using this GPS we can also find out the speed of that particular vehicle. ఒక వెహికల్ లో కనుక GPS రిసీవర్ ఫిట్ చేస్తే we can find out the speed of that particular vehicle and also we can find out the direction of travel. Direction of travel ni kuda we can find out the direction of travel of that particular location also. So మనం we can also find out the speed of each vehicle which is fitted with a GPS receiver. Also we can find out the direction of travel of each vehicle. So ఒక వెహికల్ ఏ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది అలాగే ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది అనేది కూడా we can find out using this particular GPS. Okay, ఎలా find out చేస్తాం? How we find out distance between satellite and receiver? సాటిలైట్ కి రిసీవర్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? దానికోసం we use a technique called as trilateration technique. Trilateration technique ని యూజ్ చేసి we can find out distance between each satellite and receiver. Trilateration అని ఎందుకు అంటున్నాం అంటే because we are using 3 satellites. 3 satellites ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ట్రై అంటే 3. సో 3 satellites ని యూజ్ చేస్తున్నాం కాబట్టి we are calling it as a trilateration technique. ఓకే, ఇక్కడ ట్రాన్స్మిటర్ కి రిసీవర్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే బై ట్రాన్స్మిటింగ్ అన్ RF పల్స్. ట్రాన్స్మిటర్ నుంచి ఒక RF పల్స్ ని ట్రాన్స్మిట్ చేస్తున్నాం టువర్డ్స్ ద రిసీవర్. సో ట్రాన్స్మిటర్ అంటే ఏంటి? యాక్చువల్ గా we have 3 satellites. These 3 satellites are considered as transmitters. సో ఈ 3 satellites ని మనం ట్రాన్స్మిటర్ గా కన్సిడర్ చేస్తాం. సో we have 3 transmitters. సో ఒక్కొక్క ట్రాన్స్మిటర్ నుంచి ఒక నావిగేషన్ మెసేజ్ ని పంపిస్తున్నాం. సో ఈ నావిగేషన్ మెసేజ్ నథింగ్ బట్ అన్ RF పల్స్. సో ఒక RF పల్స్ ని ట్రాన్స్మిట్ చేస్తున్నాం ఫ్రమ్ ద ట్రాన్స్మిటర్ టువర్డ్స్ ద రిసీవర్.
So we have to calculate the time taken by this RF pulse to travel between transmitter and receiver. అంటే ఒక్కో సాటిలైట్ నుంచి RF pulse ఎంత టైం తీసుకుంటుంది టు రీచ్ ద రిసీవర్. సో ఈ టైంని we multiply with the velocity of the electromagnetic wave. So satellite signals are nothing but electromagnetic waves. So we multiply this time taken by the signal to travel from transmitter to receiver with the velocity of light. The velocity of light మీకు తెలుసు, that is 3 into 10 to the power 8 meters per second. So time ni ఈ velocity of light తో multiply చేస్తే we can find out the distance between satellite and receiver. Okay, now ఇలా మనకి టైం క్యాలిక్యులేట్ చేయడం కోసం యాక్చువల్లీ we need atomic clocks. Atomic clocks are made up of elements like cesium and rubidium. Cesium and rubidium అనే atomic elements ఉపయోగించి we can manufacture atomic clocks. So each satellite, each GPS satellite is fitted with atomic clocks which are made up of cesium and rubidium. So but ఇక్కడ one disadvantage ఏంటంటే cesium and rubidium they are very costly elements. So only the satellites can be fitted with this atomic clocks. So each satellite consists of 4 atomic clocks and 2 atomic clocks made up of cesium and 2 atomic clocks made up of rubidium, so that we can find out the location of the receiver very accurately. ఎందుకంటే ఇక్కడ using this atomic clocks we have an error which is very less, that is in the range of 3 nanoseconds. We will get only a very less error, that is only 3 nanoseconds, 3 into 10 to the power minus 9 seconds. So even with this very minute accuracy, very minute error also, we may have a possibility of getting an error of 1 meter within a distance of 20,000 kilometers. 20,000 kilometers distance in measure cheste, there is a possibility of getting an error of 1 meter. 1 meter error అనేది possibility ఉంది. Okay, next. Okay, satellites లో atomic clocks ని ప్రొవైడ్ చేస్తాం. And then what about our receiver? మన కార్ లో we cannot provide atomic clocks because they are very costly. So our GPS receiver we fit with a digital clock which is made up of quads. మనం ఏదైతే GPS receiver వాడుతున్నామో, so that is our car. మనం ఒక వెహికల్ లో ట్రావెల్ చేస్తున్నాం, that is fitted with a GPS receiver which is made up of quads. So it's a digital clock which is synchronized to the clock, that is atomic clock on satellites. Satellites లో ఉండే atomic clock తో మన GPS receiver లో ఉండే digital clock synchronize చేయబడి ఉంటుంది. So we follow 5 steps. 5 steps ని ఫాలో అవుతాం ఇక్కడ. What are those 5 steps అంటే, first step is every single satellite carries more than 2 high pressure atomic clocks, that is 2 cesium clocks and 2 rubidium clocks. Next, GPS receiver అనేది it contains a clock which is synchronized to the satellite clocks. Next, every satellite it transmits a message which is called as navigation message. Satellite ఏదైతే మెసేజ్ ని ట్రాన్స్మిట్ చేస్తుందో దాన్ని నావిగేషన్ మెసేజ్ అని పిలుస్తాం మనం. సో ఈ navigation message that is received by the receiver. So we calculate the time delay. So navigation message is nothing but a series of bits. So this series of bits is received by the receiver. So we measure this time delay. The receiver measures the time delay in the arrival of this series of bits. So this time delay it is proportional to the distance between the satellite and GPS receiver. So మనకి ఎంత time delay ప్రొడ్యూస్ అవుతుందంటే, this time delay it is proportional to the distance between the satellite and GPS receiver. So okay, మనం ఈ డిస్టెన్స్ ని డిలే క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఎప్పుడైతే డిలే క్యాలిక్యులేట్ చేస్తాం, డిలే ఇస్ నథింగ్ బట్ ద టైం పీరియడ్. సో వీ కెన్ క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం డిస్టెన్స్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ టైమ్ అండ్ వెలాసిటీ. సో టైం మెజర్ చేస్తుంది మన GPS receiver. So this time multiplied by the velocity of the electromagnetic wave, that is 3 into 10 to the power 8 meters per second. So velocity of light 3 into 10 to the power 8 meters per second ni ee delay tho multiply cheste manaki we find out the distance between satellite and receiver. Satellite ki receiver ki manchilo distance vastundi. Okay, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకేంటంటే we should know the position of satellite. మనకి 3 satellites ఉన్నాయి. We must know the position of each and every single satellite. So this is also find out by the GPS receiver using the ephemeris data.
ఎఫిమెరిస్ డేటా అంటే ఎఫిమెరిస్ డేటా అంటే నథింగ్ బట్ ద యాక్యురేట్ ఆర్బిటల్ డేటా. ఆ శాటిలైట్ కి సంబంధించిన ఏ ఆర్బిట్ లో ఎంత హైట్ లో ట్రావెల్ చేస్తుంది ఆ డేటానే మనం ఎఫిమెరిస్ డేటా అంటాం. ఈ శాటిలైట్ కంటైన్స్ ద డేటా విచ్ ఇస్ కాల్డ్ as ఎఫిమెరిస్ డేటా. ఎఫిమెరిస్ డేటా అంటే నథింగ్ బట్ ద యాక్యురేట్ ఆర్బిటల్ డేటా. ఆర్బిట్ కి శాటిలైట్ కి సంబంధించిన ఆర్బిట్ కి సంబంధించిన డేటానే మనం ఎఫిమెరిస్ డేటా అంటాం. ఈ ఎఫిమెరిస్ డేటా ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఈస్ ఇన్ ద నావిగేషన్ మెసేజ్ విచ్ ఇస్ ట్రాన్స్మిటెడ్ బై ద శాటిలైట్. ఎవ్రీ శాటిలైట్ ఇట్స్ ట్రాన్స్మిట్స్ ఎ నావిగేషన్ మెసేజ్. సో ఈ నావిగేషన్ మెసేజ్ లోనే మనకి దిస్ ఎఫిమెరిస్ డేటా ఇస్ ఇంక్లూడెడ్. సో బై యూజింగ్ దిస్ ఎఫిమెరిస్ డేటా the receiver can find out the distance between the satellite and receiver. Also it find out location of each satellite. ఒక్కొక్క సాటిలైట్ ఈ 3 సాటిలైట్స్ లొకేషన్ ఏంటనేది రిసీవర్ ఫైండ్ అవుట్ చేస్తుంది. సో రిసీవర్ నోస్ ద టైమ్ ఎట్ విచ్ ట్రాన్స్మిటెడ్ బిట్ సీక్వెన్స్ ఇస్ స్టార్టెడ్. సాటిలైట్ ఈ నావిగేషన్ మెసేజ్ ని ఏ టైంలో స్టార్ట్ చేస్తుంది. సో రిసీవర్ బై మీన్స్ ఆఫ్ దిస్ డేటా ఈ ఎఫిమెరిస్ డేటాని యూజ్ చేసి receiver knows the time at which this navigation message, that is a transmitted bit sequence, is started from each satellite. So ఈ information based చేసుకుని it calculates the position of that particular satellite at that particular time. So satellite ఏ లొకేషన్ ఉంది, because satellite rotate అవుతూ ఉంటుంది, it rotates in the MEO orbit. సో ఆ పర్టికులర్ టైంలో ఎక్కడ ఉంది, సో that location of satellite at that particular time is find out by this particular GPS receiver using the orbital data that is called as ephemeris data. Next, we'll study about the GPS position location principles. Okay, what is the basic requirement? Okay, GPS receiver nu ఉపయోగించి పొజిషన్ లొకేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే వాట్ ఈస్ ద బేసిక్ రిక్వైర్మెంట్? ఇది మన ప్రీవియస్ ఒక యూనివర్సిటీ ఎగ్జామ్ లో అడిగాడు ఆల్రెడీ. వాట్ ఈస్ ద బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ GPS? బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే we need 4 satellites. Every GPS receiver, it must receive signals from minimum 4 GPS satellites. 4 GPS satellites ఉంటే గానీ we cannot find out the location of the GPS receiver. ఏంటి యూజ్ 4 GPS satellites యూజ్ ఏంటంటే 3 satellites are used to find out the location. XYZ కోఆర్డినేట్స్ కావాలి మనకు ఒక పర్టికులర్ లొకేషన్ లో XYZ కోఆర్డినేట్స్ వాల్యూ కావాలంటే మనకి 3 శాటిలైట్స్ కావాలి. ఒక శాటిలైట్ లాంగిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తుంది, ఇంకో శాటిలైట్ లాటిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తే ఇంకొక శాటిలైట్ ఎలివేషన్ ఆర్ హైట్ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేస్తుంది. దెన్ యూ మే గెట్ ద డౌట్ వాట్ ఈస్ ద ఫోర్త్ శాటిలైట్? ఫోర్త్ శాటిలైట్ యూజ్ ఏంటంటే ఇట్ ఫైండ్ అవుట్స్ ద టైమ్ ఎర్రర్, టైం డిలే, ఎంత డిలే అయితే వస్తుంది మనకి అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం వీ హ్యావ్ దిస్ ఫోర్త్ శాటిలైట్. అండ్ ఆల్సో సింక్రనైజేషన్, ఈ శాటిలైట్స్ కి మన శాటిలైట్స్ లో ఉన్న క్లాక్స్ కి మన జిపిఎస్ రిసీవర్ లో ఉన్న క్లాక్స్ కి మధ్యలో సింక్రనైజేషన్ ఉండాలి. సో దిస్ సింక్రనైజేషన్ ఈజ్ అచీవ్డ్ బై దిస్ ఫోర్త్ శాటిలైట్. సో ఫోర్త్ శాటిలైట్ యూజ్ ఏంటంటే టు ఫైండ్ అవుట్ ద టైమ్ ఎర్రర్, టైమింగ్ ఎర్రర్స్ ని ఫైండ్ చేయడానికి, అలాగే ఈ 3 శాటిలైట్స్ కి మన జిపిఎస్ రిసీవర్ లో ఉన్న శాటిలైట్ కి మధ్యలో synchronization achieve చేయడం కోసం we have this 4th satellite. So okay, now this satellites ఏం చేస్తాయి, actually they transmit coded signals from a known position. Coded signals ని ఒక known position నుంచి ట్రాన్స్మిట్ చేస్తాయి. ఎందుకు coded signals ఎందుకు ట్రాన్స్మిట్ చేస్తాయి అంటే because we don't want the signals to be received by unknown persons, because there is encryption and decryption. Encryption and decryption follow అవుతాయి. సో కోడెడ్ సిగ్నల్స్ ని యూజ్ చేస్తాం. సో ఇఫ్ రిసీవర్ నోస్ పర్టికులర్ డీక్రిప్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే, డీక్రిప్టింగ్ కోడ్ కనుక ఉంటేనే మన రిసీవర్ దగ్గర ఇట్ కెన్ డీకోడ్ దట్ సిగ్నల్. అదర్వైజ్ మనం రిసీవ్ చేసుకున్నా కూడా రిసీవర్ కెనాట్ ఫైండ్ అవుట్ ద సిగ్నల్, కెనాట్ రీడ్ అవుట్ ద సిగ్నల్. ఓన్లీ ఇఫ్ ఇట్ నోస్ డీక్రిప్షన్, దెన్ ఓన్లీ ఇట్ కెన్ ఫైండ్ అవుట్ ద ఒరిజినల్ మెసేజ్. సో ఇక్కడ మనకి ఒరిజినల్ గా మనం యూజ్ చేస్తే 3 శాటిలైట్స్, అంటే పొజిషన్ ఫైండ్ అవుట్ చేయడానికి 3 శాటిలైట్స్, అంటే కోఆర్డినేట్స్ XYZ ని ఫైండ్ అవుట్ చేయడానికి 3 శాటిలైట్స్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ట్రైలాటరేషన్ మెథడ్ అని పిలుస్తాం. బికాస్ 3 శాటిలైట్స్ ఆర్ యూస్ టు ఫైండ్ అవుట్ ద XYZ కోఆర్డినేట్స్. సో వీ కాల్ ఇట్ యాజ్ ట్రైలాటరేషన్ మెథడ్. ట్రై అంటే 3 అని అర్థం. ఓకే, నెక్స్ట్ దిస్ ట్రైలాటరేషన్ ఈజ్ ఎ వెరీ సింపుల్ మెథడ్ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ యాక్యురేట్ మెథడ్ టు ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ అన్ అన్నోన్ పాయింట్స్ లైక్ GPS రిసీవర్. సపోజ్ ఒక
GPS రిసీవర్ అంటే ఒక వెహికల్ ఉంది, వెహికల్ లో మన GPS రిసీవర్ ఫిట్ అయి ఉంది, దట్ వెహికల్ ఇస్ స్టోలెన్, ఎవరో దాన్ని ఎత్తుకెళ్ళిపోయారు, దాని లొకేషన్ కావాలి. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫిటెడ్ విత్ GPS రిసీవర్, వీ కెన్ ఫైండ్ అవుట్ ఇట్స్ ఎగ్జాక్ట్ పొజిషన్ విత్ ఇన్ అన్ యాక్యురసీ ఆఫ్ 3 to 30 meters. 3 to 30 meters రేంజ్ లో అది వరల్డ్ లో ఎక్కడ ఉన్నా కూడా దాని పొజిషన్ మనం ఫైండ్ అవుట్ చేయగలం యూజింగ్ దిస్ ట్రైలేటరేషన్ మెథడ్. ఆల్సో లైక్ నౌడేస్ ఎవ్రీ సెల్ ఫోన్ ఇస్ ఫిటెడ్ విత్ GPS రిసీవర్. మనం సపోజ్ మన సెల్ ఫోన్ మిస్ అయినా కూడా we can find out the location of this particular cell phone. So we can find out the position of GPS receiver with respect to 3 known positions in space. So అయితే దీనికి మన కండిషన్ ఏంటంటే we must know the location of these 3 satellites. ఈ 3 satellites ఆ పర్టికులర్ టైంలో ఎక్కడ ఉన్నాయి, ఏ లొకేషన్ లో ఉన్నాయి అనేది మనకు తెలిస్తేనే we can find out the position of that particular GPS receiver. Okay, next slide చూద్దాం. సో ఈ పొజిషన్స్ ఏంటి, అన్నోన్ పొజిషన్స్, దే ఆర్ ఆక్యుపైడ్ బై 3 satellites. సో ఈ 3 satellites ఆక్యుపైజేషన్ పొజిషన్స్ నే మనం అన్నోన్ పొజిషన్స్ గా ట్రీట్ చేస్తాం. సో దట్ ఈస్ ద రిఫరెన్స్ పాయింట్స్. సో ద రిఫరెన్స్ ఆఫ్ దిస్ 3 known points ని యూజ్ చేసి వి ఫైండ్ అన్నోన్ పొజిషన్. సో అందుకనే ఈ మెథడ్ ని మనం ట్రైలేటరేషన్ మెథడ్ అని అంటున్నాం. 3 satellites యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ట్రైలేటరేషన్ మెథడ్ అని అంటాం. సో వీ కెన్ ఫైండ్ అవుట్ ద పొజిషన్ ఆఫ్ GPS రిసీవర్. సో దానికి మనం ఏం చేయాలంటే ఎవ్రీ శాటిలైట్ కి GPS రిసీవర్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ కావాలి మనకి. ఈ 3 satellites కి GPS రిసీవర్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ కావాలి మనకి. దానికోసం వీఆర్ ట్రాన్స్మిటింగ్ అన్ RF పల్స్, ఒక RF పల్స్ ని ట్రాన్స్మిట్ చేస్తున్నాం. సో ఈ RF పల్స్ ఎంత టైం తీసుకుంటుంది, రిసీవర్ నుంచి రిసీవర్ కి రీచ్ అవడానికి ఎంత టైం తీసుకుంది, ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్ కి ట్రావెల్ చేయడానికి ఈ RF పల్స్ ఎంత టైం తీసుకుంటుంది అనే దాన్ని బట్టి బేస్డ్ ఆన్ దట్ వీ క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయడం ద్వారా వీ కెన్ ఫైండ్ అవుట్ దిస్ పర్టికులర్ లొకేషన్. సో ఇది మనకి కాన్సెప్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ GPS.